తెలంగాణ మూవ్‌మెంట్ సంబంధించి కూడా లాస్ట్ టైం జరిగిన మెయిన్స్ ఎవాల్యుయేషన్ లో మార్కులు చాలా తక్కువగా వచ్చినాయి, వాళ్ళకి అన్యాయం జరిగిందన్నారు. సైదులు సార్ మీరేమంటారు? కరెక్ట్ అండి. తెలంగాణ ఉద్యమం సిలబస్ పేపర్ మీద చాలా అద్భుతమైనటువంటి సమాధానాలు రాయగలిగినటువంటి ఆస్పిరెంట్స్ నేను వందల మందిని చూశాను. టెస్ట్ సిరీస్ కు వచ్చినప్పుడు అద్భుతమైనటువంటి సమాధానాలు రాశారు వాళ్ళకి ఇప్పుడు మొన్న మెయిన్స్ లో చూసుకుంటే 36, 40, 42, 48 ఉన్నాయి. మాక్సిమం 60 మార్క్స్ క్రాస్ అయినటువంటి వాళ్ళు ఎవరు లేరు. తెలంగాణ మూవ్మెంట్ లో పర్ఫెక్ట్ గా ఎవాల్యుయేట్ చేస్తే 100+ స్కోర్ వచ్చేటటువంటి విద్యార్థులు చాలా మంది ఉన్నారు. తెలంగాణ మూవ్మెంట్ పేపర్ ని ఎవాల్యుయేట్ చేసేటటువంటి వాళ్ళని సబ్జెక్ట్ నిపుణులు అంటే ఇప్పుడు వీళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి లేరు మూవ్మెంట్ లో. ఎవరికైతే తెలంగాణ ఉద్యమం పట్ల ఆ క్షేత్రస్థాయి మూలాలు తెలిసి ఉంటాయో వాళ్లతోటి ఎవాల్యుయేషన్ చేపిస్తే తప్పకుండా మీ గ్రూప్ 1 సెలక్షన్ లో తెలంగాణ మూవ్మెంట్ అనేది డిసైడింగ్ పేపర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడున్న పిల్లలందరూ కూడా 80% పిల్లలు సార్ ఉద్యమంలో పాల్గొన్న పిల్లలు వీళ్ళు. కాబట్టి వీళ్ళకి ఏ క్వశ్చన్ ఇచ్చినా అద్భుతంగా రాయగలిగిన ప్రతిభావంతులు వీళ్ళు ప్రజెంట్ చేయగలుగుతున్నారు. కానీ నా సందేహం అయితే అక్కడ కరెక్షన్ చేసిన వాళ్ళకే వీళ్ళది అర్థం కావట్లేదేమో. ఎందుకంటే వాళ్ళు అకాడమిక్ సైడ్ నుంచి వచ్చారు, వాళ్ళు ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు కాదు. ఆ భావం ఇప్పుడు ఇక్కడ మీరు ఎక్కడి నుంచో తీసుకొని ఈ కీవర్డ్స్ ఉన్నాయని చూడబాకండి. వాళ్ళు ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగినటువంటి భావజాలాన్ని ఆన్సర్లో ప్రతిబింబింపజేస్తారు. దాన్ని చూడండి, అక్షరాలు కాదు, అక్షరాల వెనకాలన్న ఆర్ధ హృదయాన్ని చూడండి, దానికి మార్కులు వేయండి. తెలంగాణ ఉద్యమం వన్ ఆఫ్ ది డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది.